ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యమని లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక 44వ డివిజన్ ఉప్పు వీధిలో నివాసం ఉంటున్న ఇనాయత్ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం తెలుసుకున్న షబానా పర్వీన్ ఇనాయత్ ను పరామర్శించి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం పాడైతే మళ్లీ కోలుకోవడం ఎంతో కష్టమని అన్నారు. ప్రస్తుత పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని అన్నారు. అనంతరం మైనారిటీ నేత జియావుల్ హక్ మాట్లాడుతూ ఉప్పు వీధిలో నివాసం ఉన్న ఇనాయత్ అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడని అన్నారు. ఇనాయత్ కు చేయూతనివ్వడం షబానా పర్వీన్ ఔదార్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, హఫీజ్, అఫ్రోజ్, ముజాహిద్, ముజీబ్, సిరాజ్, సలీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు షబానా. నేను లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రిని. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇనాయత్ అన్న అని. అందుకని మాకు ఎంత తోచిందో అంత వచ్చి మేము సహాయం చేయడానికి ముందు వచ్చాము. ఇంకా ఎక్కువ మంది కూడా సహాయం చేస్తే బాగుంటుంది. ఆయన అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి మా లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే బాగా హెల్ప్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ పాడైతే ఎవ్వరూ ఇవ్వలేనిది. అది ఎంతవరకు మేము సహాయం చేయగలం అంటే ఏదో కొన్ని నిత్యావసర వస్తువులు, ఏదో హాస్పిటల్ మెడికల్ బిల్స్ వీ కెన్ పే. అందుకనే ఆరోగ్యంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, హెల్తీగా ఉండడం. ప్లీజ్, కష్టపడుతున్నారు అందరూ, కాకపోతే ముందుగా మన హెల్త్ గురించి ఆలోచించడం చాలా అవసరం ఈ రోజుల్లో ఉన్న ఎన్వైరన్మెంట్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు మొహమ్మద్ జియావుల్ హక్, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగరంలో కలెక్టర్ ఆఫీస్ సమీపాన ఉప్పు వీధిలో ఇనాయత్ అనే యువకుడు గతంలో ఎంతో మందికి సహాయ సహకారాలు చేసిన వ్యక్తి. ఈరోజు వీధిలో అడిగిన ప్రతి ఒక్కరికి చాలా మంచి బాలుడు, ఎవరి సమస్యలో కూడా ముందుండి వారికి తోడుగా ఉండే వ్యక్తి ఈరోజు అనారోగ్యానికి పాలుపడి ఇంట్లో ఉన్నాడు. టీవీ అటాక్ అయి గత 3 నెలల నుంచి బయట రాలేక, ఏ పని చేయలేకుండా, తినేదానికి తిండి కూడా అవసరాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే లబ్బైక్ ట్రావెల్స్ అధినేత్రి అయిన షబానా గారు ఈరోజు నేను సహాయం చేస్తానని ముందుకు వచ్చి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈరోజు ఆమెని పొగుడుతున్నారు. నిజంగా ఇలాంటి సహాయ సహకారాలు చేసే వ్యక్తి మనలో ఉండడం, ఇది మనం చేసిన యొక్క మంచి భవిష్యత్తు మనకు ఉంటుందని తెలుపుతూ, మరియు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ఈరోజు ఈ ఇనాయత్కి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందు ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, మరియు ఏదైనా ఆసుపత్రిలో చూపించుకోవాలి, భవిష్యత్తులో ఇంకా మందులు తీసుకోవాలి, అలాంటివి కూడా మనం దగ్గరుండి వాళ్ళకి సాయం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ న్యూస్ మా సోదరి లబ్బైక్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్ గారికి తెలిసిన తర్వాత ఆమె స్పందించి మా అందరి సహకారంతో మా అందరినీ తీసుకొని వచ్చి స్వయాన ఆయన ఇంటికి తీసుకొని వచ్చి ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. లబ్బైక్ అధినేత్రి షబానా పర్వీన్ గారు ఇదొక్కటే కాదు, ఆమెతో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ, భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.